మరో బ్రేకింగ్ అంతోంది. విజయవాడలో 28 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు. పెన్మలూరు నియోజకవర్గం పరిధిలోని ఆటోనగర్ లో షెల్టర్ తీసుకున్నట్టు సమాచారం అందగానే విజయవాడ పోలీసులు ఆక్టోపస్ బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. దేవుజీ బాడీ గార్డులో 9 మందితో పాటు అరెస్ట్ అయిన వారిలో మిగతా వారంతా హిడ్మా దళ సభ్యులుగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. వీరిలో 21 మంది మహిళలు, అందరూ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మావోయిస్టులను పట్టుకునే ఈ జాయింట్ ఆపరేషన్ లో స్థానిక పోలీసులతో పాటు ఆక్టోపస్ బలగాలు కలిపి 200 మంది వరకు పాల్గొన్నారు. సంబంధించిన టోటల్గా 28 మంది మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు మనకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ బేస్గా ఇక్కడ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. వారిని అందరినీ కూడా మేము అదుపులో ముఖ్యంగా దీంట్లోకి తీసుకుంటే మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈరోజు రాయపల్లిలో హిడ్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరిగాయి. మన జిల్లాలో జరిగిన ఆపరేషన్స్ వల్ల మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో 28 మంది మావోయిస్టులు పడుతున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే చిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్, అంటే ఈ సెంట్రల్ కమిటీ సెక్రటరీ. అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీం ఏదైతే 9 మంది ప్రొటెక్షన్ టీం దేవ్జీ ప్రొటెక్షన్ టీం ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా పడుతున్నారు. అంతేకాకుండా మిగిలిన 19 మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్ ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్పుట్స్ బేస్డ్గా ఇది ఆపరేషన్ చేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది.